రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలే లక్ష్యంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మూకలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దళితుల్ని భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఎన్నికల్లో ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలన్నది వైసీపీ గూండాల ఆలోచనగా కనిపిస్తోంది. ఎన్నికల కమిషన్ నియమావళికి విరుద్ధంగా ప్రతిపాడులో వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. దీన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన బూర్ల రామాంజనేయులు వాహనంపై వైసీపీ గూండాలు స్వైర విహారం చేసి ఆయనపై దాడికి యత్నించారు. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గారు వాలంటీర్లతో మంతనాలు జరుపుతూ నగదు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం నుంచి అందరినీ పిలిపించుకొని వాలంటీర్లతో సమావేశమైన విషయాన్ని మా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రామాంజనేయులు గారు తెలుసుకొని ఆ విషయమై నేరుగా ఈ కుట్రను బట్టబయలు చేయాలనే ఉద్దేశంతో వెళ్ళినప్పుడు ఆయన మీదకి దాడికి రావటం, ఇదే విషయాన్ని నల్లబాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళితే పోలీస్ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేయటం అనేది చాలా దురదృష్టకరం. వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే అసలు రహస్యం ఇప్పుడు అర్థమైంది. సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి సభ పెడితే పోలీసు యంత్రాంగం చేష్టలుడికి చూస్తున్న పరిస్థితిని మన జిల్లా మరొక ముందే పోలీస్ స్టేషన్ దగ్గర తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి మీద దాడి చేయటం, కారు పగలగొట్టడం, దీన్ని బట్టి ఇది ఏ సంకేతం ఇస్తుందనేది మనం ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలందరూ, జిల్లా యంత్రాంగం మొత్తం, జిల్లాలోని ప్రజలందరూ కూడా దీని అర్థం ఏంటన్నమాట, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం మరిచాడు, ప్రజల్ని నమ్ముకొని ఎన్నికలకు వెళ్ళట్లేదు, వాలంటీర్ వ్యవస్థని, పోలీస్ యంత్రాంగాన్ని, అధికార దుర్వినియోగాన్ని చేస్తూ 175 గెలుస్తాననే ఒక భ్రమలో ఆ మేకపోతు గంభీర్యంతో వైనాట్ 175 అంటున్నాడు. ఈ కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ అభ్యర్థులందరికీ కూడా వెన్నులో వణుకు మొదలైంది. అందుకోసమే దాడులకు, దౌర్జన్యాలకు, ప్రలోభాలకి తెరతీసిన సంగతిని గుర్తు చేస్తూ ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లా యంత్రాంగం దీని మీద నిశ్చితంగా పరిశీలించాలి. ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలు ఏవైనా ఉంటే యంత్రాంగం మీద కంప్లీట్గా ఫిర్యాదులు చేస్తాం ఎలక్షన్ కమిషన్తో. ఎన్నికల అధికారులందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, మిమ్మల్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. మీరు ఉద్యోగాలు సక్రమంగా చేసుకోవాలన్నట్టయితే, మీ ఉద్యోగాల్లో తిరిగి కొనసాగాలన్నట్టయితే ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే ఓటర్ లిస్టులో అవకతవకలు అనేక ఈరోజు కూడా ఉన్నాయి. వాలంటీర్లని పక్కన పెట్టి పని చేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా కొంతమంది వాలంటీర్లు సిగ్గులేక అధికార పార్టీ కొమ్ముగాస్తూ ఉన్నారు. అనేక మంది సస్పెండ్ అయిపోతూ ఉన్నారు సంగతి కూడా గుర్తు చేస్తున్నాను. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని క్రమబద్ధీకరిస్తాం,
వారి సర్వీసెస్ చక్రంగా వాడుకోవటానికి అవకాశాలు పరిశీలించి చేస్తామని చెప్పిన మాటను గుర్తుపెట్టుకోండి. ఉన్న ఉద్యోగం ఉన్న కార్యక్రమం ఓడగట్టుకోకుండా రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి వారి మాటల్ని ఒకసారి పరిశీలించండి. లేదన్నట్టయితే ఎన్నికల్లోపే మీ మీద క్రిమినల్ కేసులు ఉంటాయి, మీకున్న కాస్త ఊడిపోయే పరిస్థితి ఉంది. లేదు మేము కూడా వైసీపీ నాయకుల్లాగా కార్యకర్తల్లాగా డబ్బుకి కక్కుర్తిపడి ఆశపడి దుర్మార్గాలకు తెగబడతామంటే తెలుగుదేశం పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాను. గెలుపు అంటే ప్రజాసేవ చేసో, సంక్షేమ కార్యక్రమాలు చేసో, లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేసో గెలవాలని అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ కేవలం అధికార దుర్వినియోగాన్ని, డబ్బు పంపిణీని, అదేవిధంగా విచ్చలవిడిగా మద్యం పంపిణీని, వాలంటీర్ వ్యవస్థని దుర్వినియోగం చేస్తూ కొంతమంది అధికారులు ఇటీవల పేపర్లో కూడా చూస్తున్నాం, ఐపీఎస్ చదివారు కానీ పేరుకి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ కొన్ని కులానికి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పాలేరులాగా పనిచేసే యంత్రాంగం తయారైంది కొంతమందిని. వారి పట్ల తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఉంది, వారి మీద కంప్లైంట్ చేస్తాం, ఎన్నికలు అయ్యేలోపు వారి ఉద్యోగాలు ఓడబెరుకుతామని కూడా తెలియజేస్తూ ఉన్నాను. కావున ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏదైతే రామాంజనేయులు గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, మరలా రిపీట్ చేయకూడదని హెచ్చరిస్తున్నాం. ఒక జిల్లా స్థాయిలో కలెక్టర్ ఉద్యోగం చేసిన ఆయనకి మంచి చెడులు తెలియదని మీరు భావిస్తున్నారా? ఆయనకి రూల్స్ రెగ్యులేషన్స్ తెలవని మీరు అనుకుంటున్నారా? లేదా అధికార పార్టీ సేవలో మునిగి తేలుతున్నారా అని అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం. దీని మీద ప్రత్తిపాడు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ స్పష్టంగా యాక్షన్ చేయాలి. జిల్లా కలెక్టర్ గారు తూతు మంత్రపు సమీక్షలు జరపడం కాదు, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎస్పీ గారు కూడా దీని మీద సీరియస్ యాక్షన్కి వెళ్లాల్సిన బాధ్యత ఉందని నేను తెలియజేసుకుంటూ, ఏదైతే నల్లపాడు స్టేషన్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్లో నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాలి. అంతేకాదు పోలీస్ స్టేషన్ ఎదుటే బాహాబాహీకి దిగిన వైసీపీ గూండాల మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉన్నతమైనటువంటి చదువు దళితమే అయిపోయినటువంటి రామాంజనేయులు గారి మీద దాడి చేస్తే ఏంటి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, అసలు జిల్లాల పరిస్థితి, సామాన్యుడికి రక్షణ ఉందా? మాజీ హోంమంత్రి గారు ఇలాకాలో అంటే ప్రత్తిపాడు నియోజకవర్గంలో, పాత నియోజకవర్గంలో దళితుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టింది ఆమె సమక్షంలోనే, ఆమె మంత్రివర్గంలో ఉన్నా. కానీ కృష్ణాయపాలెంలో దళిత రైతులు ప్రశ్నించినందుకు ఎస్సీల మీదే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి 18 రోజుల పైగా నరసరావుపేట జైల్లో ఇబ్బంది పడ్డారు. వారికి బేడీలేసి పోలీసు యంత్రాంగం నడిపించిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు తుళ్ళూరులోని అమరావతి రైతాంగ సోదరిమణుల మీద, మహిళల మీద పోలీసులు దౌర్జన్యకాండ చేస్తుంటే చేష్టలుడికి చూస్తూనే కాకుండా కేంద్ర మహిళా కమిషన్కి ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఫిర్యాదులో వాస్తవాలు లేవని ఆ మహిళా కమిషన్ని తప్పుదోవ పట్టించి పోలీస్ యంత్రాంగం ద్వారా బెదిరించి ఇటువంటి కార్యక్రమాలన్నిటినీ చేసింది కూడా మాజీ హోంమంత్రి గారే. ఆమె నియోజకవర్గంలో ఇటువంటి అరాచకం జరగకుండా ఉంటుందని మనం ఊహించలేం. ఖచ్చితంగా చెబుతున్నాం, ఇది ఎన్నికల సీజను, మీ యొక్క ఆటలు సాగవు.
రామాంజనేయులు గారి గురించి ఇంత ముందే చెప్పాను. ఆయన సెక్రటరీ స్థాయి దాకా వెళ్ళారు. ఐఏఎస్ ఆఫీసరు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు. ఒక చట్టబద్ధమైన పౌరుడిగా, ఒక రాజకీయ పక్షానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా తన పరిమితులు తెలుసు, తనకి చట్టం తెలుసు. వైసీపీ వాళ్ళు చేస్తున్న కపట నాటకాన్ని, దుర్మార్గాన్ని ఎండగట్టాలని చేసిన చర్యలో భాగంగా ఆయన మీదే దాడి చేసి ఆయన కారు అద్దాలు పగలగొట్టడం అనేది హేయమైన చర్య. దీన్ని తక్కువగా తీసుకోవద్దు. అధికార యంత్రాంగం సరైన దిశగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తారు. గ్యాప్ ఏం లేదు. ఎవరి పనులు వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు మీరు గంట నుంచి వెయిట్ చేస్తున్నారు నా కోసం. మా సీనియర్ నాయకుడు గుండుపల్లి నాగేశ్వరరావు గారు చనిపోయారు. అటే కొంతమంది వెళ్ళారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇది అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్. ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని ఊహించరు కదా. అందుచేత రేపు వీళ్ళందరితో రెస్పాండ్ అవుతారు. ఏం పర్వాలేదు. నేనే అందుబాటులో లేను. నా బదులు వీళ్ళందరూ నా కోసం మీరు వెయిట్ చేశారు. కాబట్టి ఈ నెట్వర్కింగ్ ప్రాబ్లం ఉంది. దానివల్ల లేట్ అయింది తప్ప ఏమీ లేదు. అందరికీ నమస్కారం. ఎన్నికల కోడ్ ఆంధ్రప్రదేశ్లో మోగినప్పుడు కూడా అధికార పార్టీ నేతలు ఇప్పటికి కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా ఎన్నికలకు దూరం పెట్టాలని చెప్పి గౌరవ హైకోర్టు వారు ఆదేశించినప్పుడు కూడా శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి తన ప్రైవేట్ కార్యాలయానికి వాలంటీర్లను పిలిపించుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసేటువంటి దుశ్చర్యకు పాల్పడుతున్నాడని, వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అధికార యంత్రాంగం మొద్దు నిద్రపోతున్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రత్తిపాటు శాసనసభ అభ్యర్థి రామాంజనేయులు గారు ఆ విషయాన్ని బహిర్గతం చేయాలనే ఆలోచనతో అక్కడ చేరుకుంటే రౌడీల్లాగా తోటి శాసనసభ అభ్యర్థి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా కారు అద్దాలు పగలగొట్టడం చాలా హేయమైన చర్య. ముఖ్యంగా అధికారులు ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నియమించినటువంటి సిబ్బంది, ముఖ్యంగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తూ ఉన్నారో ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా అనేక నగరాల్లో, ముఖ్యంగా గుంటూరు నగరంలో కూడా సచివాలయ సిబ్బంది యావత్తు కూడా ఈరోజు అధికార పార్టీ నాయకుల చెప్పు చేతుల్లో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా శానిటరీ సిబ్బంది దగ్గర నుండి అనేక మంది వాలంటీర్లు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సచివాలయ సిబ్బందికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల ఫోటోలు ఇప్పటికి కూడా తీకపోవడానికి కారణం ఏంటో ఒక్కసారి ఎలక్షన్ రిటర్న్ అధికారులు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సొంత బిల్డింగ్ల మీద, కార్యాలయాల మీద ఉన్నటువంటి ఫోటోలు తొలగించినటువంటి వాళ్ళు ఈరోజు ఎన్నికలు ప్రభావితం చేయగలిగినటువంటి సచివాలయ మ్యాండేట్ ఏదైతే వాట్సాప్ గ్రూపులు కానీ, అలాగే సచివాలయకు సంబంధించినటువంటి పోర్టల్స్ మీద ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీయకపోవడానికి ఎందుకు ఇంత ముద్ద నిద్రపోతా ఉన్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాలంటీర్లను పక్కన పెట్టి ఎన్నికలకు రావాల్సినటువంటి సవాల్ విసురుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇప్పుడే మా నాయకుడు శ్రావణ్ గారు చెప్పారు, 175కు 175 గెలుస్తానని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాలంటీర్లను తన సొంత సైన్యంగా అనేక రకాలుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమూల్యమైనటువంటి డేటా మొత్తాన్ని వారి ఐపాక్ టీం ద్వారా ఈరోజు వాలంటీర్ల దగ్గర తీసుకున్నటువంటి పరిస్థితులు, ఎన్నికల్లో ఓడిపోతామని భయపడినటువంటి వాళ్ళు ఈరోజు పూర్తిగా సచివాలయ సిబ్బంది వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
వీటినన్నిటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రత్యక్షంగా దృష్టి పెట్టి రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా ఎక్కడైతే అధికార పార్టీ వినియోగించుకోవాలని చూస్తుందో దాన్ని బహిర్గతం చేస్తాం. ఈ సమస్య ఇక్కడితో ఆగిపోదు. ఈరోజు రామాంజనేయులు గారి మీద మీ దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించేటువంటి ప్రతి ఒక్కరు కూడా నిలదీయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ముఖ్యంగా మేధావులు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి అధికార పక్షాన్ని నిలదీయాలని చెప్పి, అలాగే ముద్దు నిద్రపోతున్నటువంటి ఎన్నికల అధికారులను నిలదీయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. Are you sure?